హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగులు పెట్టక. ఇంకా ఇంట్లోనే అంటే పండగకైతే ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంట్లోనే ఉండిపోయాము. దానికి తోడు పిల్లలకి ఇంకా రిషికైతే చాలా ఎక్కువ డేస్ పండగ సెలవులు అయితే ఇచ్చారు. ఇంకా పిల్లలతోనే హడావిడి అయిపోతుంది. ఇంకెన్ని రీజన్స్ చెప్పినా అంటే నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసి ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమే అండి. కొంచెం ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది. దానివల్లే ఎక్కువగా అంటే మన బాడీలో ఉండాల్సిన విటమిన్స్ అవి ఉండకపోతేనంట ఊరికే నీరసం వచ్చినట్టు ఏ పని చేయాలకు అంటే మనకి ఏది ఇంట్రెస్ట్ ఉండక అలా అనిపిస్తూ ఉంటుందంట. అది కూడా నాకు డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తెలిసిందండి. దానికైతే ఇప్పుడైతే ప్రజెంట్ ఐరన్ క్యాప్సూల్స్ అయితే వాడుతున్నాను. ఎవరైనా అండి అంటే ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా మనకి ఎవ్రీ మంత్ పీరియడ్ ఉంటాయి కదా. దానివల్ల బ్లడ్ తగ్గిపోవడం ఐరన్ డెఫిషియన్సీ వస్తూనే ఉంటుందంట. మీరు రెగ్యులర్గా చెక్ చేసుకొని అండ్ ప్రాపర్ ఫుడ్ అయితే తీసుకుంటూ ఉండండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో అసలు ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. అంటే సండే రోజు అయితే మేడ్ ఎవరు రారండి క్లీనింగ్ చేసుకోవడానికి. మొత్తం గిన్నెలు అన్నీ అలానే ఉన్నాయి. ముందు రోజు కూడా అంటే సాటర్డే రోజు కూడా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఆ గిన్నెలు అన్నీ ఇంకా నైట్ ఏమీ క్లీన్ చేయలేదు, అన్నీ అలా ఉండిపోయాయండి. ఇంకా కానీ మార్నింగ్ లేచిన వెంటనే మా పిల్లలు వాళ్ళకి సండే సాటర్డే హాలిడేస్ అలా ఏమి ఉండదండి. మార్నింగ్ 6కే ఇద్దరు లేచిపోతారు అండ్ 7:30 ఆ టైంకి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పడిపోవాలి అంతే. ఫస్ట్ అయితే ఇంకా గిన్నెలు ఇవన్నీ పెట్టుకుంటే కాదనేసి వాళ్ళ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. నేను ఎప్పుడు చట్నీ చేసినా అందులో కొంచెం కొబ్బరి అంటే ఆ కొబ్బరికి కూడా వెనుక పాటు ఉంటుంది కదండి, అదైతే తురిమేస్తాను. జస్ట్ ఆ కొబ్బరి కొన్ని బాదం వేస్తాను, పీనట్లు, ఇంతే అండి. ఇవాళ చట్నీ అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను. చూసారు కదా ఇద్దరు ఎంత మంచిగా ఇష్టంగా తింటున్నారో. ఇవాళ అయితే ఇడ్లీ వేసాను, లేదంటే నార్మల్గా నిన్ననే పెసరట్టు వేసానండి. రోజు పెసరట్టు అంటే పిల్లలకి ఒకరోజు అంటే 2 రోజులు సేమ్గా చేస్తే తినరండి. ఇడ్లీ అయితే తింటారు కానీ మిగతా బ్రేక్ఫాస్ట్లు అయితే తినరు. సరే మా కోసం పెసరట్టు వేసుకుంటాను. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి పెట్టాను. ఇడ్లీలు అయితే వేసాను. తినేసి ఇంకా వాళ్ళ డాడీ ఇంట్లోనే ఉంటారు కదా, ఇంకా వాళ్ళ డాడీతో అయితే ఫుల్గా ఆడుకుంటున్నారండి. అండ్ చిన్న బాబు కూడా మాట్లాడుతున్నాడు. ఫైనల్గా అంటే మనం చెప్పిన వర్డ్స్ మాట్లాడడం మీన్స్ నేను ఏ వర్డ్స్ చెప్తే అదైతే మాట్లాడుతున్నారండి. అండ్ ఇవాళ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ నేనేంటంటే ఏదైనా వీడియో పెడితే ఎవరికైనా యూజ్ అయ్యేది పెడదాము అండ్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాము అన్నట్టు ఎప్పటి నుంచో షేర్ చేద్దాము అనుకున్నానండి. అది అలా డిలే అవుతూ వచ్చింది. ఇక్కడ నుంచైనా రెగ్యులర్గా వీడియోలు పెట్టాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఇప్పుడు తద్ది ఉంటుంది కదా, అక్టోబర్ 9th అనుకుంటా తద్దికి వెళ్ళాల్సిందండి. కానీ మా హస్బెండ్కి ఫుల్ వర్క్ ఉంటుంది. అంటే సాటర్డే సండే కూడా వర్కే ఉంటుందండి. ఇంకా దానివల్ల ఇప్పుడు ఆయన్ని వదిలేసి వెళ్ళడం ఎందుకు అండ్ ఇంకా ఆయన ఫుడ్ కూడా కష్టమైపోతుంది. అండ్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళలేను. అందుకే తద్దికి కూడా వెళ్ళట్లేదండి. అసలు ఈ 3వ తద్ది కూడా అయిపోయి ఉంటే నా తద్దిలన్నీ కూడా కంప్లీట్గా అయిపోయేవి. బట్ ఇంక ఇప్పుడైతే వెళ్ళట్లేదు, ఎక్కడికి లేదండి, ఇంట్లోనే ఉంటున్నాము. మా హస్బెండ్ కొంచెం ఎప్పుడు ఫ్రీ అవుతారా అండ్ అమ్మ వాళ్ళు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే మా మమ్మీ మా డాడీకి ఏంటంటే దసరా పండుగ, బతుకమ్మ, ఇంకా మా తమ్ముడు ఎలాగో రాడు అక్కడి నుండి, కనీసం నువ్వైనా రా అమ్మా, కొంచెం అనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా హ్యాపీగా అలా. కానీ ఇంకా ఈయనకు వర్క్ కుదరట్లేదు. ఎందుకులే ఇంకా మా డాడీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అల్లుడికి ఎంత ఇప్పుడు అల్లుడిని వదిలేసి రా అని మాత్రం అనరండి. అంటే అల్లుడు ఉన్నప్పుడే రామ్మ అని అంటారు. ఎందుకంటే కంప్లీట్ ఫ్యామిలీ వస్తేనే కదా కొంచెం హ్యాపీగా అనిపించేది. బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే మేమైతే బయటికి వెళ్తున్నాము. ఎందుకంటే ఎవ్రీ సండే ఇంటి దగ్గర ఇట్లా సంతలాగా ఉంటుందండి. సో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటాను. మోస్ట్లీ అంటే కొన్ని ఐటమ్స్ అయితే నేను జెప్టోలో అందులో అంటే నార్మల్గా ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. బట్ ఇలా తెచ్చుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటాయి. నార్మల్గా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అంత ఫ్రెష్గా ఉండట్లేదు. త్వరగా వెళ్ళేసి మళ్ళీ మా హస్బెండ్కి వర్క్ ఉందని చెప్పారు. అందుకే ఇంకా ఇవన్నీ తెచ్చుకున్నవన్నీ సర్దేసుకొని ఆ గిన్నెలు అన్నీ చూసారు కదా అవన్నీ ఇప్పుడు నీట్గా క్లీన్ చేయాలి. నేను గిన్నెలు తోమడం స్టార్ట్ చేస్తే చాలా లేట్ అండి. అంటే చాలా టైం తీసుకుంటాను. ఎందుకంటే నార్మల్గా ఎక్కువగా మేడ్ వస్తూ ఉంటారు కదా, నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే పిల్లలతోని ఎక్కువ గిన్నెలు అయిపోతాయండి. ఒక్కొక్కరికి ఒక్కో రెసిపీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ చూసారు కదా మాకు దోశలు వేసాను అండ్ వాళ్ళకి చేసానా, వాళ్ళకి సపరేట్ చట్నీ చేయాల్సి వస్తుంది, మాకు సపరేట్ చట్నీ అండి. ఎందుకంటే వాళ్ళకి మొత్తంకే కారం వేయొద్దు మా పిల్లలకి. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, మీ పిల్లలు కారం తింటారని. మా పిల్లలు కారం తినరండి. ఋషిబాబు అయితే 3 years వరకు అసలు ఎటువంటి కారము తినేవాడు కాదు. ఇట్స్ ఓకే, పర్లేదు. అంటే చాలామంది పిల్లలు అలానే ఉంటారు. మీరు ఏం వర్రీ అయిపోద్దు, వాళ్ళ కోసం కొంచెం సపరేట్గా చేసి పెట్టండి. కొంచెం పెద్దగా అయ్యేసరికి వాళ్ళే తింటారు.
కొంచెం ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మనం ఫుడ్ విషయంలో కొంచెం ఫోకస్ తీసుకోవాలనేది నా ఫీలింగ్. అండ్ ఇవైతే నార్మల్ కార్న్ తీసుకొచ్చానండి. ఇప్పుడు ఎంత బాగా కార్న్ దొరుకుతున్నాయో, 100 రూపీస్కి 7 ఇస్తున్నారు. ఇంకా ఎవ్రీ వీకెండ్ అండి, ఎవ్రీ సండే రోజైతే మా ఇంట్లో కార్న్ వడ ఉండాల్సిందే. నాకు బేసిక్గా చాలా ఇష్టము. అండ్ మెయిన్ మా చిన్న బాబు కోసం అండి, ఎంత ఇష్టంగా తింటాడో ఆ కార్న్ వడలు అయితే. అందుకే ఎవ్రీ వీకెండ్ చేస్తున్నాను. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ తిన్నారు కదా, ఆల్మోస్ట్ 10-11 ఆ టైం అవుతుంది. మటన్ తీసుకొచ్చారు. మటన్ అయ్యేసరికి టైం పడుతుంది కదా. సరే ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ వడలు చేసేసయ్యో, తర్వాత నీకు ఇంకే పని ఉన్నా చేసుకో అని చెప్పారు. సరే అనేసి ఇంకా ఇవి ఒలిస్తే కాదనేసి ఇలా చాకుతోనే కట్ చేసి చేశాను. నేనైతే ఇందులో ఇంకేమీ మిక్స్ చేయనండి, నార్మల్ కార్న్ అండ్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేయను, మా పిల్లలు తినరనేసి. అందులో కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇవి కలిపేసి చేస్తాను. నిజంగా అండి ఇప్పుడు మనకి సీజన్ అనుకుంటా చాలా దొరుకుతున్నాయి. కార్న్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు తిన్నా కూడా వాళ్ళ హెల్త్కి మంచిదే కదా. అండ్ మా రుషిబాబుకి ఏంటంటే ఏవో ఒక స్నాక్స్ ఇలాంటివి చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటాడు. అండ్ చిన్నబాబు కూడా పర్లేదు, ఏదైనా నచ్చితే బాగా తింటాడండి, నచ్చాలి అంతే. ఇంకా ఇంక ఇవైతే చిన్న చిన్నగా ఇలా కొంచెం తక్కువ ఆయిల్లో తీసుకున్నానండి. తక్కువ ఆయిల్లోనే చేస్తాను, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అయితే ఏవి ప్రిపేర్ చేయడండి. ఇట్లా ఆయిల్ ఐటమ్స్ అలాంటివి అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకోను. ఇంకా మళ్ళీ నేను ఈ ఆయిల్ కూడా రీయూజ్ అయితే చేయనండి. ఎప్పుడైనా డీప్ ఫ్రైలు చేసింది అలాంటి ఆయిల్ అయితే ఇంకా పంపేస్తాను, ఎందుకంటే తక్కువ ఆయిలే తీసుకుంటాను. మళ్ళీ దాన్ని రీహీట్ చేయడం ఎందుకులే అన్నట్టు అలా చేస్తూ ఉంటాను. అంటే మనం నార్మల్గా దోశల్లోకి అలా వాడుకోవచ్చు, బట్ నేను ఎక్కువగా దోశలైనా ఏవైనా కూడా గీయే యూజ్ చేస్తానండి. ఇంకా ఇలాంటి రీయూజ్ ఆయిల్ ఎందుకులే అనేది, అందుకే ఇలాంటి బౌల్ అయితే తీసుకున్నాను. కొంచెం రౌండ్ షేప్లో కొంచెం చిన్న సైజ్ తీసుకోండి. ఆయిల్ తక్కువలో కూడా మనకి ఫ్రై అయిపోతాయి. అండ్ ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మాత్రం యూస్ చేయకపోవడమే మంచిది అనేది అయితే నా ఫీలింగ్. మటన్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు ఒక షార్ట్ వీడియో కూడా పెడతాను. మా చిన్నబాబు కోసము ఫస్ట్ అయితే మంచిగా క్లీన్ చేసేసి ఉడకబెట్టేస్తానండి. కొంచెము పసుపు, అందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మెత్తగా ఒక 5-6 విజిల్స్ అయినా వేపిస్తాను. దాని తర్వాత దాన్ని కారం లేకుండా ఫ్రై చేస్తాను. దానికి కాంబినేషన్గా అయితే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఇవాళ కొబ్బరన్నం చేద్దాం అనుకున్నానండి, కానీ ఇంకా మా హస్బెండ్ కొబ్బరన్నం వద్దులే, ఇలా నార్మల్గా వెజిటేబుల్ రైస్ చెయ్యు, నాకు కొంచెం ఆకలిస్తుంది అన్నారు. సరే ఇదైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, మళ్ళీ ఆ కొబ్బరి అదంతా పాలు తీయడము అదంతా టైం పడుతుంది కదా, అందుకే వెజిటేబుల్ రైస్ అయితే చేశాను. ఇలా కాంబినేషన్ అంటే మనము ఏ ఫుడ్ తీసుకున్నా అందులో ఫైబర్ ఉండేలాగా చూసుకోండి. అండ్ నేనైతే అసలు రీసెంట్గా చెప్తున్నాను కదా, ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందన్నప్పుడు షాక్ అయిపోయాను. నేను నార్మల్గా హెల్తీగానే ఉంటానే, హెల్తీ ఫుడ్డే తీసుకుంటాను మోస్ట్లీ, అయినా ఎందుకు వచ్చింది అనేసి నేను షాక్ అయ్యాను. కానీ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ అవ్వడము, కొంచెం అంటే బ్లీడింగ్ ఎక్కువ అయ్యే వాళ్ళకి కూడా ఇలాంటి డెఫిషియన్సీలు అయితే వస్తాయంట. సో మీరు రెగ్యులర్గా కనీసం ఒక 3-4 మంత్స్కి ఒక్కసారైనా చెక్ చేయించుకోండి. అండ్ మన బాడీ నిజంగా అండి, మన బాడీయే మనకి పెద్ద ప్లస్ పాయింట్. మనకి ఏదైనా డెఫిషియన్సీ వస్తే వెంటనే సింటమ్స్ చూపిస్తుందండి. హెయిర్ ఊడిపోవడమైనా, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అయిపోవడము, అండ్ కొంచెము ఊరికే అలసటగా ఉండడము, కాళ్ళు లాగినట్టు, చేతులు లాగినట్టు ఇలా అనిపిస్తుంది అంటే మీ బాడీలో ఏదో డెఫిషియన్సీ ఉన్నట్టే. వెంటనే బెటర్ హాస్పిటల్కి వెళ్ళిపోండి. డాక్టర్ని అంటే కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు కదా మనకి ఏం మెడిసిన్ యూస్ చేయాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, అదంతా కూడా. నేను ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను కదా, ఇంకా మా ఆయన అయితే పిల్లల్ని ఆడిపిస్తూ ఉన్నారు. పాపం వర్క్ చేసుకుంటూ ఉన్నారండి, మధ్యలో వచ్చి పిల్లల్ని ఆడిపిస్తూ ఉన్నారు. ఇంకా ఇంట్లో ఉంటే మాత్రం ఎంత వర్క్ ఉన్నా పిల్లలతో మధ్యలో అలా ఆడుకుంటూనే ఉంటారు. మా చిన్నబాబు చూసారు కదా, అసలు ఎంత అల్లరి చేస్తాడంటే ఈ మధ్య ఇంక అన్నీ తెలిసిపోతున్నాయండి, మాటలు అల్లరి అంతా కూడా ఎక్కువైపోయింది. ఈ బర్త్డే అయిపోయాక ఒకసారి అక్షరాభ్యాసం చేసేసి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక 1 hour 2 hours జస్ట్ అలా స్కూల్కి వెళ్ళి వస్తే కొంచెము అంటే మాటలు ఇంప్రూవ్ అవుతాయి, అన్నీ కూడా తెలుసుకుంటాడు కదా. అండ్ పిల్లలతో ఎలా ఉంటాడు ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదండి. ఇంట్లో అయితే అసలు అన్న తమ్ముడు ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. అంటే చిన్నబాబు పోయి ఫస్ట్ పెద్ద బాబుని ఏదో ఒకటి అంటాడండి, ఇంకా మా పెద్దోడు కొంచెం గట్టిగానే కొడతాడు. ఇంకా ఇక్కడైతే మటన్కి అయితే విజిల్స్ పెట్టేశాను. అండ్ రైస్ కూడా అయిపోయింది. కరెక్ట్ టైంకి 1 అంటే 1కి ఫుడ్ పడిపోవాల్సిందే. మధ్యలో కార్న్ వడ అవి స్నాక్స్ చేశాను, అవి తినేసారా. మళ్ళీ అంటే ఇంకా వీళ్ళకి రొటీన్ లాగా అలవాటు అయిపోయిందండి. అంటే రోజు ఈ టైంకి తినడం, ఈ టైంకి పడుకోవడం అన్నట్టు అలవాటు అయిపోయి ఇంకా అలా చేస్తూ ఉంటారు. ఇక వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయిందండి. ఇది నేను షార్ట్ వీడియో పెడతాను. మీకు కానీ పిల్లలు ఉంటే ఈ పర్ఫెక్ట్ అండి మటన్ ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు.
అండ్ పిల్లలు కారం తింటారని అంటే ఇప్పుడు తినట్లేదు, అయ్యో ఫ్యూచర్లో తింటారా, అలా ఏం భయపడద్దు, ఫ్యూచర్లో తప్పకుండా తింటారు. మరి పెద్ద బాబు అలానే చేశాడు. ఇప్పుడు నార్మల్గా కారం అంటే కొంచెం తక్కువగానే వేస్తాను. మాకు సపరేట్గా పిల్లలకి సపరేట్గా అయితే చేశాను. ఇంకా పిల్లలిద్దరికి నేనైతే పెద్ద బాబుకి తినిపిస్తాను, మా హస్బెండ్ ఏమో చిన్న బాబుకి తినిపిస్తారు. తర్వాత మేమిద్దరం కలిసి తింటామండి. ఇంతే, వీకెండ్ వచ్చిందంటే మోస్ట్లీ మా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. అండ్ మీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు భోజనం అయితే చేసామండి. చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అస్సలు కుదరట్లేదు. అండ్ నేను కూడా సరిగ్గా వీడియోలు పెట్టట్లేదు కదా. అండ్ లాస్ట్ టైము ఈ సిల్వర్ బాత్ తీసుకున్నప్పుడు కాస్ట్ ఎంత పడింది ఏంటి, అండ్ మనకి ఏమి రిటర్న్ ఉండదు కదా అనేసి కొంతమంది కామెంట్ చేశారు. అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నానండి. నేను ఇది లార్జ్ జ్యువెలర్స్ అనే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మీరు ఫ్లిప్కార్ట్లో వెతుకోవచ్చు, నేనేమి ఇది కొలాబరేషన్ కాదండి, నార్మల్గా చెప్తున్నాను. నేను తీసుకున్నది చెప్తున్నాను. కరెక్ట్గా 100 గ్రామ్స్ ఉందండి సిల్వర్. ఇదేంటంటే మనం నార్మల్గా బయట తీసుకున్నాం అనుకోండి, సిల్వర్ ఐటమ్స్ తీసుకుంటే మనకి అంటే ఒక 10,000 ఐటమ్ తీసుకుంటే మళ్ళీ మనం వాళ్ళకి రిటర్న్ ఇచ్చినప్పుడు మనకు అంత రాదంట, 70-80% వరకే కవర్ అవుతుందంట. మనం కానీ ఇలాంటి బార్స్ తీసుకుంటే, నేను వీళ్ళకి కాల్ కూడా చేశాను. లార్జ్ జ్యువెలర్ వాళ్ళకి వెబ్సైట్ ఉంది నార్మల్గా, అంటే వాళ్ళు మనకి పంపించినప్పుడు వాళ్ళ నంబర్ కూడా ఒక కార్డు కూడా పంపించారు. అందులో కాల్ చేస్తే ఏం చెప్పారంటే, సపోజ్ నేను ఇదైతే 15,000కి తీసుకున్నానండి. సో మనము వాళ్ళకి చెప్పామనుకోండి, మనకి ఇది వద్దు నాకు డబ్బులు కావాలి అనుకుంటే మనము వాళ్ళంటే రిక్వెస్ట్ రైజ్ చేస్తారంట. సో ఒక డిటిడిసి వాళ్ళు వచ్చేసి ఇది తీసుకొని వెళ్ళిపోయి ఆ రోజు సిల్వర్ ప్రైస్ ఎంత ఉంటుందో అంత మనకైతే రీఫండ్ చేస్తారట అండి. మిగతా వాళ్ళు అంటే చాలా మంది గోల్డ్ జ్యువెలర్స్లో అలా అయితే డబ్బులు అయితే ఇవ్వరు, మనం ఐటమ్ తీసుకోవాలి లేదంటే వేరేది ఏదైనా తీసుకోవాలి. బట్ వీళ్ళదైతే నాకు బాగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. అంటే నార్మల్గా మనం సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అన్న వాళ్ళకి చెప్తే బాగా యూజ్ అవుతుందండి. అంటే మనము ఇప్పుడు సపోజ్ నేను ఇంట్లోకి యూస్ఫుల్ ఐటమ్ అంటే ప్లేట్ అన్న, సిల్వర్ చెంబులు అలాంటివి యూస్ఫుల్ ఐటమ్స్ మాత్రమే తీసుకోండి. అండ్ మీకు కానీ నాకులాగా చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడే తీసుకోవద్దు, ఎందుకంటే అవి మనం మెయింటైన్ చేయలేము. అండ్ లాకర్ ఉండేదే ఇంత చిన్న సైజులో ఉంటుంది, అంత పెద్ద ఐటమ్స్ కూడా పెట్టలేను. అందుకే ఇలాంటి బార్స్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో సిల్వర్ చాలా చాలా రేట్ పెరిగిపోద్ది. అంటే నేను ఇప్పటికే రేట్ చేశానా అనిపించింది. ఎందుకంటే చూస్తూ ఉండండి, ఇప్పుడు 150,000 అయిపోయింది, ఫ్యూచర్లో 2 లక్షలు 3 లక్షలు. అండ్ సిల్వర్ ఏంటంటే మనకి చాలా రకాల్లో, అంటే ఇప్పుడు మనకి ఈవీ కార్లు అండ్ సోలార్ అందులో కూడా చాలా యూజ్ చేస్తారంట. అండ్ రేటు ఏదైనా కూడా పెరిగిపోద్దండి, గోల్డ్ అయినా కూడా సిల్వర్ అయినా ఏదైనా పెరిగిపోద్ది. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అంటే ఒక 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇలా 100 గ్రామ్స్ బార్ని తీసి పెట్టుకోండి, సేవ్ చేసుకోవడము ఈజీ. అండ్ మనకి ఫుల్ అమౌంట్ కూడా రిఫండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను 15,000కి కొన్నాను, ఫ్యూచర్లో 30,000 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు. అండ్ నేనైతే నా సెల్ఫ్ యూస్ కొనుక్కున్నాను, ఏది అంటే ఇవాళ కొంటాను రేపు అమ్ముతాను అలా కాదండి, నేను లైఫ్ లాంగ్ ఉంచుకాను. అంటే ఫ్యూచర్లో నాకు మా బాబు వాళ్ళకంటే పిల్లలకి ప్లేట్ కొనాలనిపించింది, లేదంటే ఒకవేళ ఎమర్జెన్సీగా మనీ అవసరమైంది, మనకి ఫుల్ డబ్బులు వచ్చేస్తే లేదంటే ఐటమ్ కూడా తీసుకోవచ్చు. అండ్ గోల్డ్ కొనేటప్పుడు అండి చాలా మెంబర్స్ ఏం చేస్తారంటే చిన్న చిన్న బిస్కెట్లు తీసుకొని పెట్టుకుంటారు. కానీ నాకు ఆ బిస్కెట్లు నచ్చట్లేదండి, ఎందుకంటే అంటే ఇప్పుడు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటే ఏం కాదులేండి. ఇప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీగా అవసరం వచ్చింది అనుకోండి, ఫస్ట్ సపోజ్ మేము ఇప్పుడు ఇల్లు తీసుకోవాలి అనుకున్నాము, మొత్తం అంటే అంత డబ్బులు మన దగ్గర నెట్ క్యాష్ అయితే ఉండవు కదా, గోల్డ్ అంతా కూడా పెట్టేసామండి. పెట్టినప్పుడు మనకి ఇలాంటి అంటే నార్మల్గా బిస్కెట్ కాయిన్స్ ఉంటాయి కదా, అవి అలో చేయరు, అంటే వాళ్ళు తీసుకోరు. సో మనకి వాటికైతే డబ్బులు అయితే ఇవ్వరండి మనం లోన్ పెట్టుకోవడానికి. లేదంటే మీరు ఇలా ఇక్కడ చూసారు కదా, ఇది కూడా 24 క్యారెట్, ఇక్కడ చిన్న హోల్ ఉంది చూసారా. ఇదేంటంటే ఇప్పుడు దీన్ని నార్మల్గా నా చైన్ ఏదైనా ఉందనుకోండి, దానికి వేసేసాను అనుకోండి, ఆర్నమెంట్ అయిపోద్ది కదా, ఇలాంటివి అలౌ చేస్తారు. మీరు నార్మల్గా కానీ ఇలా బిస్కెట్లు లాగా అలాంటివి ఉండే మాత్రం తీసుకోకండి. ఎందుకంటే మనము ఏదైనా తీసుకుంటే, నేనైతే గోల్డ్ అయినా సిల్వర్ అయినా లాంగ్ టర్మ్ పర్పస్, అంటే ఇప్పుడు చూడండి మనం ఫ్యూచర్లో ఎవరికైనా పెట్టాల్సి వచ్చినా ఏదైనా కూడా యూజ్ అవుతుంది కదా. నేనైతే అంటే ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే అసలు చాలా పాయింట్లు చెప్పాలనుకున్నానండి, ఇంకొకటి కవర్ చేశాను. ఏంటంటే మనం నార్మల్గా అంటే ఆన్లైన్లో కొంచెం ప్రైస్, ఫర్ సపోజ్ గోల్డ్ ప్రైస్ ఇలా 10,000 ఉందనుకోండి ఒక గ్రామ్కి, ఆన్లైన్లో మనకి 10,500 11,000 ఎంతో ఉంటుంది. నాకైతే ఇంట్లో చిన్నపిల్లలండి, నేను బయటికి వెళ్ళి ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ 3 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొనలేను. అలా అనేసి ఇన్ని రోజులు వెళ్ళకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను గోల్డ్ అంటే
ఎందుకులే మనం సింపుల్గా ఉందాం. మా అమ్మ ఎప్పుడు చిన్నప్పటి నుండి అండ్ మా ఇంట్లో మా పేరెంట్స్కి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అస్సలు ఎక్కువగా పెద్దగా ఇష్టమే ఉండదండి. మా అమ్మ మా నాన్న ఎప్పుడు నువ్వు గోల్డ్ కొనుక్కొని దాచుకోమ్మా అలా అని ఎప్పుడూ చెప్పలేదు. దానివల్ల నాకు కూడా పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అయితే ఇష్టం లేదండి. కానీ మనం ఏదో ఆర్నమెంట్లు వేసుకోవాలి, గోల్డ్ మొత్తం ఇట్లా దిగేసుకొని షో ఆఫ్ అలా కాదండి. ఇప్పుడు మనకి 10 రూపాయలు అవసరం వచ్చాయి అండ్ ఫ్యూచర్లో నాకనే కాదు, ఫ్యూచర్లో నాకు కొడుకులు అంటే మాకు అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ వైఫ్లకు పెట్టడానికైనా ఏదైనా. అండ్ మా ఇంట్లో అండ్ అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, అందరికీ ఆడపిల్లలకి ఎంతో కొంత మనం పెడుతూ ఉంటాం కదా. ఇలా ముందు నుంచే సేవ్ చేసుకుంటూ పెట్టుకోండి. గోల్డ్ ఇస్ ద బెటర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ సిల్వర్ కూడా అంతకు తగ్గట్టే ఉందండి. సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ కూడా బెస్ట్ బెస్ట్ బెస్ట్. నేను చెప్పేది వినండి. ఇప్పటికీ అంటే చాలామంది రేట్ పెరిగిపోయింది కదా ఎందుకు కొంటున్నారు అన్నారు. ఏంటండి ఏం రేట్ పెరిగిపోయింది? ఎప్పుడు మన మైండ్ సెట్కి అప్పుడే రేట్ అన్నట్టే మీరు అలా ఫిక్స్ అయిపోండి. అంటే నేను ఒక 60-70 వేలు ఉన్నప్పుడు అప్పుడు మా హస్బెండ్ అన్నాము, అంటే ఇప్పుడు గోల్డ్ కొనుక్కుందాం అంటే ఇప్పుడు రేట్ ఎక్కువగా పెరిగిపోయింది కదా తగ్గిపోయినప్పుడు కొనుక్కుందాంలే అన్నారు. ఆ తగ్గిపోవడం అసలు తగ్గిపోదండి. అండ్ మనం ఎప్పుడైనా కూడా ఏదైనా షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్లు అయితే వేస్ట్ అండి. ఇలాంటి గోల్డ్లు సిల్వర్లు ఇలాంటి షార్ట్ టర్మ్లో వేస్ట్ అనేది నా ఫీలింగ్. మీకు మంచిగా లాంగ్ టర్మ్లో మీకు పిల్లలు ఉన్నారు, ఫ్యూచర్లో యూజ్ అవుతాయి, బెటర్ అండి. ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. అంటే ఎక్కువ మొత్తంలో కాకపోయినా కనీసం ఒక 2 నెలలకో 3 నెలలకో ఒక్కసారి ఇలా 2 గ్రామ్స్ గోల్డ్ అయితే 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ అలా తీసి పెట్టుకోండి. సిల్వర్స్ అయితే ఇలా బార్లు తీసి పెట్టుకోండి. ఇప్పుడు చాలా మంది మీరు ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసిన ఎక్కడ కూడా చాలా మెంబర్స్ ఇన్వెస్ట్మెంట్లు ఇదే సేఫ్ సైడ్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇంక్లూడింగ్ మన రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది కదా, అది కూడా గోల్డే సేఫ్ అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు గోల్డ్ అండ్ ఇండియాలో గోల్డ్ ఎప్పుడు మనకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాస్ అయినట్టు కూడా లేదు. నేను రీసెంట్గా అమ్మ మాట అనుకుంటా ఆవిడ ఛానల్ చూసానండి. నేను పెద్దగా ఎక్కువగా ఎవ్వరి వీడియోస్ అంతగా ఎక్కువగా చూడను. రీసెంట్గా ఆవిడ మరి నేను గోల్డ్ చూడడం వల్ల సజెషన్ వచ్చిందో ఏంటో ఎంత బాగా చెప్పారు. ఒక 4 years బ్యాక్ ఆవిడ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు గోల్డ్ కొని పెట్టుకోండి అనేసి. నిజమండి, మీకు కానీ పిల్లలు ఉంటే ఆడవాళ్ళకి మంచిగా సేఫ్ అండ్ సెక్యూర్ ఇలాంటి చిన్న చిన్నవి తీసుకొని లాకర్లో పెట్టుకోవడం కూడా చాలా సేఫ్. అండ్ ఇంట్లో అస్సలు పెట్టుకోవద్దు గోల్డ్, ఎందుకంటే రేట్ పెరిగిపోయింది కాబట్టి సేఫ్గా లాకర్స్లలో పెట్టేసుకోండి. ఇలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండండి. నేను చెప్తున్నాను కదా రేట్ పెరిగిపోతూనే ఉంటుంది. నేను కొన్నప్పటి నుంచి ఇప్పటికే చాలా పెరిగిపోయిందండి. నేనైతే అదే డిసైడ్ అయిపోయాను. అండ్ పెరిగింది కదా ఎందుకులే వద్దులే అని అలా మాత్రం ఆగిపోద్దు. ఎప్పుడు రేట్ అట్లా పెరుగుతూనే ఉంటుంది. మనం కొన్నదానికి ఇప్పుడు నేను ఇది హై ప్రైస్లోనే కొన్నాను, కానీ నేను కొన్నప్పటి నుంచి ఇప్పటికీ ఒక 3-4 వేలు డిఫరెన్స్ అయితే వచ్చింది. అలా మీరు అంటే నాకులాగా ఒకవేళ పిల్లలుండి బయటికి వెళ్ళలేము అట్లా అంటే ఒక 1000 రూపీస్ ఎక్కువ అయినా కూడా, అంటే నేనైతే లాంగ్ టర్మ్ పర్పస్ ఇప్పుడు ఈ 2 గ్రాములే ఫ్యూచర్లో 40,000 50,000 కూడా అయిపోవచ్చు. అంత కాస్ట్ అయితే పెరిగిపోద్దంట. చెప్పండి, ఇంకా ఇప్పుడు ఒక 1000 రూపాయలు కదా అనేసి మనము బయటికి వెళ్ళలేం కదా అనేసి అలా అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ అయితే చాలా బెటర్, చాలా సేఫ్గా. అండ్ మనకి మొత్తము అంటే వాళ్ళు ఏంటంటే ఐడి ప్రూఫ్ తీసుకొని అన్ని వెరిఫికేషన్ చేసుకున్నాకే డెలివరీ ఇస్తున్నారు. అండ్ నేను ఇది ఆల్రెడీ ఒకసారి వెరిఫికేషన్ కూడా చేయించాను. ప్యూర్ అండి. గోల్డ్ షాప్లోకి వెళ్ళకుండా ఆన్లైన్లో కూడా ఫ్లిప్కార్ట్లో అయినా చూడండి, లేదంటే ఎజియోలో చూడండి, లేదంటే మనకి అమెజాన్లో. అండ్ మీ దగ్గర కానీ క్రెడిట్ కార్డులు అట్లా ఉంటాయి కదా, వాళ్ళకి మంచిగా ఆఫర్లు కూడా వస్తున్నాయి. చాలామంది కొనుక్కుంటున్నారు కూడా. లేదంటే మీరు డైరెక్ట్గా గోల్డ్ షాప్కి వెళ్ళినా కూడా మీరైతే పర్చేస్ అయితే చేయొచ్చు. బెటర్ అండి. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ ఉండండి. చూడండి రేట్లు అసలు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు జస్ట్ ఒక 1 year పెరగకపోయినా ఎప్పటికో ఒకప్పటికి అంటే 50 నేను నా కళ్ళ ముందు చూశాను. మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు సిల్వర్ అయితే 50,000కి 1 kg సిల్వర్ వచ్చిందండి. ఇప్పుడు 150,000కి కూడా రావట్లేదు, అంత పెరిగిపోయింది. సో ఫ్యూచర్లో తప్పకుండా పెరుగుద్ది. బెటర్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఆర్ సిల్వర్, మీకు ఏది నచ్చితే అది. నేనైతే కొంచెం అంటే అన్నిట్లలో సమానంగా సిల్వర్లో కూడా అంటే ఇలా బాక్స్ తీసి పెట్టుకొని ఫ్యూచర్లో నాకు కావాల్సిన ఐటము అంతా మనకి ఎక్కువ కాకపోయినా నా మందం ఒక 1 kg 2 kg మనకి ఇంట్లో పూజ సామాను అలా ఉండి అంటే ఫ్యూచర్లో మంచిగా. అండ్ వెండి ప్లేట్లో ఫుడ్ తిన్నా కూడా మంచిదే అంట. అలాంటివి తీసి పెట్టుకుంటాను. మా హస్బెండ్ అయితే ఇప్పుడు వద్దులే, ఇప్పుడు చిన్నపిల్లలు కదా మనం అంతా అంటే ఏదైనా అండి ఇంత కాస్ట్లీ ఐటమ్స్ ఇంట్లో క్లీనింగ్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకు చెప్పండి, కొంచెం పెద్ద పిల్లలు అయిపోయారు అనుకోండి, అన్ని మనమే క్లీన్ చేసుకుంటాము, అన్ని మనమే జాగ్రత్త మెయింటైన్ చేస్తాము అన్నప్పుడే, ఏదైనా మెయింటైన్ చేస్తాము అన్నప్పుడే తీసుకోవాలి. అందుకే నేను ఇంకా గోల్డ్ ఆర్నమెంట్స్ అలాంటివి కూడా ఇప్పట్లో ఏమీ పర్చేస్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అండ్ డబ్బులు కూడా అంత లేవులేండి.
జస్ట్ ఈ 2 grams అయితే తీసుకుని పెట్టుకున్నాను అంతే. ఇలాంటివే కొనాలి అని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే మనకు వేస్టేజ్లు అన్నీ కూడా తక్కువే అండ్ నాకు కావాల్సిన అన్నప్పుడు. అండ్ మీరు అనుకోవచ్చు మళ్ళీ మనం తీసుకున్నప్పుడు వేస్టేజ్ పడుతుంది కదా అని. లలితలో ఒక స్కీమ్ ఉందండి. ఏంటంటే మనం గోల్డ్ అంతా డిపాజిట్ చేసామనుకోండి, ఇప్పుడు నా దగ్గర ఒక 10 తులాలు ఉంది, 10 గ్రాములు ఉంది సపోజ్, ఇలాంటివి ఒక 5 ఉన్నాయి అనుకోండి, వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసేసి ఇవి వాళ్ళకి ఇచ్చేసి మనము చెప్పాం ఆ డేట్ నోట్ చేసి పెట్టుకుని మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 year తర్వాత తీసుకుంటే వేస్టేజ్ ఏమీ ఉండదు. అంటే ఆ 10 గ్రాములతో ఏ ఐటమ్ తీసుకున్నా మన దగ్గర వాళ్ళు ఏమీ వేస్టేజ్ తీసుకోరు. అండ్ మనం ఏమి ఇవాళ డిసైడ్ అయిపోయి రేపు ఐటమ్ కొనుక్కునే క్యాండిడేట్స్ కాదు కదా. బెటర్ మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు అలాంటివి కొనుక్కోండి, బెటర్ అలా డిపాజిట్ చేసి తీసుకోండి. అండ్ డిజైన్స్ అంటారా, ఇంకా కొంచెము స్టోన్స్ అవి తక్కువగా ఉండి గోల్డ్ ఎక్కువగా ఉండి, అంటే మినిమం స్టోన్స్, మొత్తం స్టోన్స్ వద్దు అని చెప్పట్లేదు, కొంచెం తక్కువ స్టోన్స్ ఉన్నవి అలాంటివి తీసుకొని ఇలా అయితే తీసుకోండి. అండ్ ఆ వేస్టేజ్లు కూడా చాలా ఎక్కువ వేసేస్తారు. బెటర్ ఏంటంటే మీరు అలా డిపాజిట్ చేసేసి అంటే ముందు నుంచి ప్లాన్ చేసుకోండి, ఏదైనా కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకోండి. అండ్ మీ పిల్లలకి మాత్రం గోల్డ్వి అండ్ ఏమైనా నక్లెస్లు తీసి పెడదాం అలాంటివి ఏవి చేయకండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీ పిల్లలకి అవి నచ్చవు. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మన డబ్బులు వేస్ట్ అవ్వడమే తప్ప, నా ఫీలింగ్ అంతే అండి. చిన్నపిల్లలకు గోల్డ్ వేయకపోవడమే మంచిది ఎప్పుడైనా. అంటే వాళ్ళకి సర్టెన్ ఒక 18 years అంత వచ్చేసరికి నార్మల్గా ఎందుకండి 1 gram గోల్డ్ ఎన్ని మనకి అవైలబుల్గా ఉంటాయి చెప్పండి, హ్యాపీగా అవే తీసుకొనేసి వేసేయండి తప్ప గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో నచ్చవు, అంటే ఇష్టం, అంటే డిజైన్స్ మారిపోతూ ఉంటాయి. అండ్ నేను ఇదంతా కూడా డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు, నార్మల్గా మనలాంటి వాళ్ళ గురించి ఏంటంటే ఇలాంటి కాయిన్స్ అలాంటి తీసి పెట్టుకొని ఒకటేసారి వాళ్ళ పెళ్ళికో ఎప్పుడో వాళ్ళకి నచ్చినవి, అండ్ ఎంతైనా నచ్చినవి వేసుకుంటే అదో ఆనందంగా ఉంటుంది కదా. మనం అంటే మ్యారేజ్ కూడా ఏంటంటే ఒక 1 year ముందు అట్లా డిసైడ్ అయిపోతాం కదా, ఇంకా ఒక 23, 24 వచ్చేసరికి అప్పుడు మ్యారేజ్ చేస్తామన్నప్పుడు ముందే ఒక 1 year ముందే ఇలా డిపాజిట్ చేసేసి మంచిగా వేస్టేజ్ లేకుండా అలా అయితే తీసుకొని ఇలా సేఫ్గా ఇన్వెస్ట్మెంట్లు అయితే చేసుకోండి. చెప్తున్నాను కదా, సిల్వర్ కూడా తీసి పెట్టుకోండి, ఇలాంటి బార్లు తీసి పెట్టుకోండి. ఇవైతే నల్లబడవు, వేస్ట్ అవ్వవు, మనకి మంచి రిటర్న్స్ కూడా ఉంటాయి. అండ్ ఇవి 2 కాకుండా కావాలంటే మీరు ఈటీఎఫ్లు తీసుకోవచ్చు, అంటే మ్యూచువల్ ఫండ్స్. మీ దగ్గర నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. పేటిఎం మనీ అనే యాప్ ఉంటుందండి, నేను అందులోనే ఇన్వెస్ట్ చేస్తాను కాబట్టి నాకు అదొక్కటే తెలుసు. పేటిఎం మనీ అనే యాప్ ఉంటుంది, అందులో మనకి మ్యూచువల్ ఫండ్స్లో అయినా ఈటీఎఫ్ అయినా అండ్ ఇంకా ఎస్ఐపి ఇలాంటి ఏవైనా కూడా నేనైతే పేటిఎం మనీలో పెట్టుకుంటాను. అండ్ మీరు ఏ స్టాక్స్ పెట్టాలి ఏంటి అని అడుగుతారేమో, అదంతా నాకైతే ఐడియా లేదండి, మా హస్బెండ్ చూసుకుంటారు. సిల్వర్ మాత్రం నేను సిల్వర్ ఇలా పర్చేస్ చేస్తున్నాను, ఇది నా ఇన్వెస్ట్మెంట్, నా బుర్ర. మా హస్బెండ్ ఏంటంటే ఇలా కాదు, సిల్వర్ ఈటీఎఫ్లు పెడతారు మనకి. నేనైతే ఐసిఐసిఐ సిల్వర్ ఈటీఎఫ్ అని ఉంటుందండి. మీరు మీ హస్బెండ్ని అడగండి కొంచెం, మనం ఇలా సిల్వర్ ఈటీఎఫ్లో పెడదాము అనేసి, మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. ఇలాంటి అంటే నార్మల్గా సిల్వర్ కొనుక్కోవడం ఇష్టం లేకపోతే ఆ ఈటీఎఫ్లు పెట్టుకోండి, ఎంత అంటే అంత పెట్టేసుకోవచ్చు, మనమైతే మంచి రిటర్న్స్ కూడా ఉంటాయి. అండ్ నేను అమ్మమాట ఆవిడ ఛానల్ కూడా చూసాను, ఆవిడ గోల్డ్ ఈటీఎఫ్ పెట్టారంట, నేను గోల్డ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. గోల్డ్ అయినా సిల్వర్ అయినా అండి, అలా ఈటీఎఫ్లు అయినా పెట్టుకోండి, లేకపోతే ఇలా కొని దాచేసుకోండి, బెటర్. మనకి ఆపదలో చాలా 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 యూజ్ అవుతాయి. ఇలాంటి సిల్వర్ ఎవరి మాటలు నమ్మకండి, ఇలాంటి సిల్వర్లో బాగా వేస్ట్ అలానే కొంతమంది కామెంట్ చేశారు, వాళ్ళకి అదే చెప్తున్నాను. నేను వాళ్ళతో మాట్లాడాను, లార్డ్ జ్యువెలర్ వాళ్ళతో మాట్లాడే నేను కన్ఫర్మ్ చేసుకున్నాకే నేనైతే తీసుకొని పెట్టుకున్నాను. బెటర్ అండి. ఎక్కువగా కూడా ఎవరికి అంటే ఇంట్లో అయితే పెట్టుకోవద్దు, అదొక్కటే చెప్తున్నాను. అండ్ నార్మల్గా మన మైండ్ని వేరే అంటే ఇంటెనక ముచ్చట్లు, ఇంటి ముందు ముచ్చట్లు అలాంటి వేస్ట్, మన బుర్రని వేస్ట్ చేసుకోకండి. ఇలాంటివి ఏమైనా మంచి ఇన్వెస్ట్మెంట్. అండ్ ప్రజెంట్ గోల్డ్ షాప్లో 50% మేకింగ్ ఛార్జెస్కే కొన్ని ఐటమ్స్ ఇస్తున్నారు. అలా మీరు ఎప్పుడైనా గోల్డ్ తీసుకోవాలనుకున్నప్పుడు అలాంటి ఆఫర్ ఉన్నప్పుడు అలా తీసుకోండి. మీ టైంని అంటే మనకి ఏదైతే యూస్ఫుల్ అలాంటి వాటి గురించి ఆలోచించండి తప్ప ఇంటి ముందు ముచ్చట్లు ఆలోచిస్తే వేస్ట్ అండి. నేను ఎంత రిగ్రెట్ అయిపోతున్నానంటే ఈ కాలంలో అంతా జస్ట్ అప్పుడప్పుడు అలా చిన్నగా కొని పెట్టుకుంటే మనకి ఎలా ఫ్యూచర్లో యూజ్ అవుతాయి కదా. అంటే నాకు ఇప్పుడు ఏంటంటే మొన్న మేము హౌస్ బుక్ చేసామని చెప్పాను కదా, అప్పుడు నా గోల్డ్ చాలా చాలా యూజ్ అయిందండి. అండ్ ఒకరిని అడిగి మనం తీసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, కానీ అది ఒక టైప్ ఆఫ్ ప్రెజర్ ఉంటుంది. ఒకరి దగ్గర తీసుకుంటే వాళ్ళు ఎప్పుడైనా సడన్గా కావాలన్నా ఏదన్నా, ఇదైతే మనకి 1 year వరకు టైం ఉంటుంది, ఇంట్రెస్ట్ పే చేస్తాము, సో తీసుకోవచ్చు. అంటే పర్సనల్ లోన్ మీద ఇది బెటర్ కదా. అండ్ మనకి విత్ ఇన్ 1 dayలోనే ఇచ్చేస్తారండి డబ్బులు అయితే.
బెటర్ ఇదైతే తీసుకోండి. ప్రైస్ పెరుగుద్ది, మనకి ఎప్పుడైనా కావాలి అన్నా కూడా మనం మంచిగా లోన్ పెట్టేసుకొని అయితే తీసుకోవచ్చు. ఇదండి నా ఇన్వెస్ట్మెంట్. మీకు నచ్చిందా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మా హౌస్ గురించి కూడా చాలా మెంబర్స్ అడిగారు. మా హౌస్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. అదేంటంటే శోభా టౌన్ పార్క్ అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి ఎక్కడ ఏంటి అనేది. అండ్ 14,000 per square feet ప్రైస్ అయితే, అంటే కొంచెం హైయేలేండి, ఎందుకంటే ఇంకా అది మెయిన్ హైవే పక్కకు కాబట్టి అంత ప్రైస్ ఉందంట. చాలా మెంబర్స్ కామెంట్ చేశారు. నేను మోస్ట్లీ ఒక 90% రిప్లైలు అయితే ఇచ్చాను, ఒక 10% ఇవ్వలేదండి. ఎందుకంటే ఇంకా ఇంట్లో పిల్లలు ఇదంతా బిజీగా ఉంటున్నాను. అండ్ వెకేషన్ కూడా ఎక్కడికి పోలేదు కదా, అందుకే అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ లైఫ్లో ఉండి అనవసర విషయాల మీద కొంచెం తక్కువ ఫోకస్ చేసేసి మనకి ఏది యూస్ఫుల్, మన పిల్లలకి ఏది బెటర్, మన హెల్త్ అండ్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటరు, మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవడము, స్టాక్స్ గురించి, ఇలాంటివి చాలా వీడియోలు ఉంటున్నాయండి ఆన్లైన్లో కూడా. సో మీరు తప్పకుండా చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా ప్రాపర్గా చేసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించిందాం అనే దానికంటే ఎంత బాగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్ అండి. మీకు టైం ఉన్నప్పుడు అలాంటి వీడియోలు చూడండి తప్ప ఇంకా అనవసర విషయాల గురించి అస్సలు ఆలోచించొద్దు అనేది అయితే అంటే నేను నేర్చుకున్నది ఈ విషయం అయితే. ఈ మధ్య అయితే కొంచెం అన్నిటి గురించి అవగాహన పెంచుకుంటున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అండి, మీరు యూట్యూబ్లో నాకు కనిపించలేదు కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఎంతమంది పెడుతున్నారు, ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుద్ది, ఏ టైంలో ఏది కొనాలి, ఇలా అన్నీ మనకి క్లియర్గా పెడుతున్నారు. సో మీరు అలాంటివి కూడా ఫాలో అవుతూ మీరైతే మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మా పెద్ద బాబు చూసారు కదా ఎంత బాగా 1 2 3 రాస్తున్నాడో. ఈ మధ్య ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడు కదా, కొద్దిగా ఒక 1 hour అయినా టైం అయితే స్పెండ్ చేస్తానండి ఏబిసిడీలు రాయించడము 1 2 3లో. అంటే నేను ఏమి చదివిపియాలి అలా అని కూడా కాదు, అక్కడ అంటే డ్రాయింగ్ వేయించడము, ఇలా ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది చేపిస్తూ ఉంటాను. ఇంకా దాంట్లో ఏంటంటే మెయిన్ మా చిన్న బాబు అండి. ఇప్పుడు పెద్ద బాబుతో టైం స్పెండ్ చేస్తాను కదా, మధ్యలో వచ్చి కూర్చుంటాడు అక్కడ. అది చూసారు కదా, అసలు అక్కడ పోయి కూర్చుంటాడండి. రమ్మన్నా కూడా రాడు, ఎంత క్యూట్గా చేస్తాడో అంతే అల్లరండి. అబ్బాయి ఇంట్లో చిన్నపిల్లలు ఇంకా అంతేనేమో కదా. వాళ్ళ డాడీకి, వాళ్ళ పెద్దనాన్నకి, అత్తమ్మకి అందరికీ చూపించాలి ఇప్పుడు మీరు రాసేది అందరూ కూడా. అండ్ నైట్ అందరితో కూడా పిల్లలు మంచిగా మాట్లాడతారు. అంటే డైలీ అత్తమ్మతోనైతే మ్యాండేటరీగా మాట్లాడతాము. ఇంకా మా బావగారితో, మా మమ్మీ, మా డాడీతో, అందరికీ, మా తమ్ముడికి ఇంక్లూడింగ్ అందరికీ అయితే ఫోన్లు చేసేసి మాట్లాడి అలా పడుకునేసరికి, అండ్ ఇవాళ వీకెండ్ కాబట్టి 10 అవుతుందండి, లేదంటే వీక్ డేస్ అయితే 7కే పడుకునిపోతారు. ఇలా అయితే డేస్ అయితే గడుస్తున్నాయి. అందుకే అండి అసలు నాకు ఎక్కడ కూడా వ్లాగులు షూట్ చేద్దాము ఇలా నేను ఫోన్ తీసాను అనుకోండి, కథం ఉరికొచ్చేస్తారు అన్న తమ్ముడు ఇద్దరు కూడా. నైట్ పడుకునేటప్పుడు మ్యాండేటరీగా మెంతులు అయితే నానబెట్టేసుకుంటాను, బాదం కూడా అండ్ అంజీర్ కూడా నానబెట్టేస్తానండి. రోజు ఇలా మెంతుల వాటర్ తాగండి, అంటే మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మెంతులనే కాదు, ఒకరోజు జీలకర్ర, ఒకరోజు సోంపు, ఒకరోజు ధనియాలు, ఇలా మారుస్తూ ఉంటాను. మోస్ట్లీ ఎక్కువ అయితే మెంతులు అయితే తాగుతానండి. అండ్ బాదం కూడా మ్యాండేటరీగా నానబెట్టేసుకుంటాను. ఇంకా నేనైతే నైట్ హెడ్ బాత్ చేశానండి, మళ్ళీ డే టైంలో కుదరదో. అండ్ ఒక చిన్న వీడియో ఉండే, అది కూడా షూట్ చేసేసాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక నుంచి అయినా రెగ్యులర్గా వ్లాగులు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.